హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జ్యోతి సతీష్. ఇవాళ నేను మీకు ఒక నెక్ చోకర్ మేకింగ్ చూపిస్తున్నానండి. ఇదొచ్చేసి నాకు ఒక ఆర్డర్ వచ్చింది. యాక్చువల్లీ నేను ఇప్పటివరకు జ్యువెలరీ మేకింగ్ అయితే ఏది పెట్టలేదు. కాకపోతే నేను పిక్స్ పెడితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. నేను దీనికి ఏమేమి యూజ్ చేశాను, ఎంత టైం పట్టింది అనేది నేను ఈ వీడియోలో క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. నేను మ్యాక్సిమమ్ సేల్ పర్పస్ యూజ్ చేసే వాటికి ఓహెచ్‌పి షీట్ అవాయిడ్ చేస్తానండి. ఎండీఎఫ్ బేస్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. బికాజ్ అది బేస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. చూడ్డానికి కూడా నీట్‌గా ఉంటుంది కాబట్టి. సో, అందుకే నేను దీనికి ఎండీఎఫే యూజ్ చేశానండి. ఈ ఎండీఎఫ్ సైజ్ వచ్చేసి 2 ఇంచెస్ అండి. అండ్ నేను మెరూన్ గ్లాస్ కుందన్స్ యూజ్ చేశాను. అండ్ ఆబ్వియస్లీ AB7000 గ్లూ యూజ్ చేశాను. మనం ఏ జ్యువెలరీ మేకింగ్‌కైనా సరే బేస్ మీద ఒక 1 మినిట్ అలాగా ఫస్ట్ గ్లూ అప్లై చేసుకొని మనము కుందన్ స్టిక్ చేస్తే కొంచెం అవి స్ట్రాంగ్‌గా మనకు కూడా చేయడానికి ఈజీ ఉంటుందండి. మనం అప్లై చేసిన వెంటనే మనం కుందన్స్ స్టిక్ చేస్తే అవి కొంచెం స్టిక్కీగా మనము పెన్‌తోని కుందన్ పెట్టినా మళ్ళీ అది మనకి రిటర్న్ ఇలా రావడము గ్లూ మొత్తము మెస్సీగా అవ్వడం జరుగుతుంది. సో, కొంచెం ఒక 1 మినిట్ అలాగా గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం కుందన్ స్టిక్ చేయడానికి ట్రై చేయాలండి. నేను ఫస్ట్ గ్లూ అప్లై చేసుకున్న వెంటనే ఐ షేప్ కుందన్స్ నాకు 2 సైడ్స్ నేను చైన్ పెట్టుకోవడానికి అరేంజ్ చేసుకున్నాను. అది చెప్పడం మర్చిపోయాను. అండ్ నేను కింద కూడా 3 ఐ షేప్ కుందన్స్ లారియల్ బీడ్స్ హ్యాంగ్ చేయడానికి అనేసి పెట్టుకున్నానండి. అండ్ నేను ఇయర్ రింగ్స్ కోసం అయితే ఓహెచ్‌పి షీటే యూజ్ చేశానండి. ఎందుకంటే నాకు 0.5 ఇంచ్ ఎండీఎఫ్ దొరకలేదు. సో, కాబట్టి ఓహెచ్‌పి షీట్ యూజ్ చేశాను. చూడండి, నేను ఓహెచ్‌పి షీట్ మీద B7000 గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఇలా 5 కుందన్స్ స్టిక్ చేసి దానిపైన మళ్ళీ 5 కుందన్స్ స్టిక్ చేశానండి. ఇక్కడ చూడండి, వీడియోలో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే మిడిల్‌లో నేను జర్కమ్ స్టోన్ పెట్టుకున్నానండి. జర్కమ్ స్టోన్ పెట్టుకుంటే ఏదంటే షైనీ బాగుంటుంది ఆ స్టోన్ వల్ల. దాన్ని నీట్‌గా కట్ చేసుకోవాలండి. దాని తర్వాత ఒక ఐపిన్ తీసుకొని నేను చేసే ఇయర్ రింగ్స్‌కి హ్యాంగ్ చేయడానికి ఎంత మెజర్ కావాలో అంత దాన్ని మళ్ళీ ఇలా రౌండ్‌గా ఫోల్డ్ చేసిన తర్వాత నేను ఇది ఎందుకు పెట్టుకున్నానంటే కొన్ని లారియల్ బీడ్స్ దీనికి హ్యాంగ్ చేయడానికండి. ఇవి మనం ముందే హ్యాంగ్ చేసుకొని ఇయర్ రింగ్‌కి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మళ్ళీ దీనికోసం జంప్ రింగ్ అనేసి అది కొంచెం మళ్ళీ మనకి ఈజీగా ఐపిన్ కనిపించేస్తుంది జంప్ రింగ్ అక్కడ యూజ్ చేస్తే. సో, నేను ఇక్కడ లారియల్ బీడ్స్ పెట్టుకుంటున్నాను చూడండి. అండ్ 2 రెడ్ కలర్ బీడ్స్ కూడా నేను దీనికి హ్యాంగ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఇయర్ రింగ్స్ చిన్నగా కనిపించకుండా కొంచెం అట్రాక్టివ్‌గా కనిపిస్తాయి. దాని తర్వాత మళ్ళీ ఒక 3 లారియల్ బీడ్స్ యాడ్ చేసుకున్నాను. దీన్ని ఇందాక మనము ఇయర్ రింగ్ బేస్ పైన స్టిక్ చేసేసి మన బ్యాక్ హుక్ కోసం పెట్టుకుంటాం కదండి, దాన్ని కూడా మనం వ్యాక్స్ షీట్ యాడ్ చేసి ఇక్కడ స్టిక్ చేస్తే సరిపోతుంది. మనకు ఒక 2 to 3 అవర్స్ తర్వాత అది స్ట్రాంగ్‌గా ఉండిపోతుంది. ఇప్పుడు చోకర్‌కి నేను ఇక్కడ ఇంకా లారియల్ బీడ్స్ ఒక జంప్ రింగ్‌కి ఎందుకు పెట్టుకుంటున్నానంటే ఇందాక చెప్పాను కదండి, చోకర్‌కి కింద 3 ఐపిన్స్ యూజ్ చేశాను పెట్టాననేసి, దానికి హ్యాంగ్ చేయడానికండి. ఓన్లీ చోకర్ ఇలా పెట్టేస్తే ఎందుకో నాకైతే నచ్చలేదు. సో, దానికోసమే నేను వీటికి లారియల్ బీడ్స్ మళ్ళీ యాడ్ చేశాను. దాని తర్వాత నేను లారియల్ బీడ్స్ చైన్ తీసుకొని మెజర్మెంట్ చూసుకొని దానికి ఒక జంప్ రింగ్ అండ్ హుక్ యాడ్ చేశానండి. మ్యాక్సిమం హుక్ ఎప్పుడైనా సరే రైట్ సైడ్ వచ్చేలాగా చూసుకోండి. అలా అయితే మనకి పెట్టుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్‌గా ఉంటుంది. చూడండి, ఇక్కడ దీన్ని ఎలా యాడ్ చేస్తున్నానో. ఇటు సైడ్ కూడా సేమ్
నేను లాస్ట్‌కి మన అడ్జస్ట్‌మెంట్‌ని బట్టి ఒక 3, 4 జంప్ రింగ్స్‌ని నేను యాడ్ చేశానండి. ఇదే అండి ఫైనల్ లుక్. ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.